this breath now, how can we call him యావే అని ఎట్లా పలకగలం చెప్తున్నా. అవునా? నేను ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆయనే, వదులుతున్నప్పుడు ఆయనే. నీలో ఉన్న ఊపిరి ఆయన. హల్లెలూయా. He is your breath. ఆయన నీ ఊపిరై ఉన్నాడు. My every breath is my God. నా ప్రతి ఊపిరి కూడా నా దేవుడే. That is why he said, I am your life. అందుకే ఆయన అన్నాడు, నేను మీ జీవమును. ఆమేన్. So you took this from this year, కాబట్టి this decade, you have the life of God inside you. ఈ శతాబ్దం నుంచి, ఈ యొక్క సంవత్సరం నుంచి దేవుని యొక్క జీవాన్ని మనం కలిగి నడుస్తూ ఉన్నాము. Amen. Amen. We have life inside us. మనలో జీవం ఉన్నది. ఇప్పుడు He is our breath. మన ఊపిరి ఆయనై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాం. ఈ 9వ మాసం అనగా సెప్టెంబర్ మాసంలోనికి దేవుడు మనలందరినీ సురక్షితంగా, ఆరోగ్యవంతులుగా, క్షేమంగా నడిపించాడు కదా. ఆమెన్. హల్లెలూయా. దేవుడు నమ్మకమైన వాడు. ప్రతిదీ కూడా ఆయన ఆధీనంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ 9 నెలల మాసంలో కాకపోయినా మార్చి నెల నుంచి మనమందరూ కూడా లాక్డౌన్లో ఉన్నాం. చాలామంది చాలా ఇబ్బందులు పడ్డాం. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, కొంతమందికి వ్యాపారాలు నష్టమయ్యాయి, కొంతమంది వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కోల్పోయారు. చాలా విచిత్రమైనటువంటి కార్యాలు ఈ మార్చి మాసం నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఆలోచన ఉంది. దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. తన 2వ రాకడ కొరకు ఈ యొక్క లోకాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు చాలా మంచివాడు. ఈ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక అందరు కలిసి ఉత్సాహంతో దేవుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కనుక ప్రార్థన చేసుకుందామా? అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీ నామానికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. యోనాను ఆ యొక్క చేప కడుపులో నీవు ఉంచావు సురక్షితంగా. అలా మేమందరూ కూడా యేసయ్యా నీలో సురక్షితంగా ఈరోజు నిలబడ్డానికి మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి నీ నామానికే మహిమ చెల్లిస్తున్నాను. నీ రాకడ పర్యంతరము నీ యొక్క సంఘాన్ని నీవు కాపాడుతావు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క ఆదివారపు ఆరాధన చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉండడానికి నీవే సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నా. పాటలు పాడుతూ ఉండగా, నేను ఆరాధిస్తూ ఉండగా, నీ వాక్యాన్ని వింటూ ఉండగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని అందరినీ అభిషేకించండి ప్రభా. ఓ మీ రాకడ నిమిత్తమై మమ్మల్ని అందరినీ మీ యొక్క సన్నిధిలో సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి మీ నామానికే మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.
ఈ ఆదివారపు ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం 146వ కీర్తన, 146th Psalm. 146th Psalm. You can read it in your very own language, whichever language Bible that you follow, but please don't forget to read along with us. I'll start reading it. నేను చదువుతాను, నాతో పాటు కలిసి అందరు కూడా చదవాలని మనవి చేస్తున్నాను. 146వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు చేయువాడు. యెహోవా కృంగిన వారికి లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. ఎంత గొప్ప వాక్య భాగం చూడండి. ఈ సమయానికి, ఈ సందర్భానికి ఆయన ఎప్పుడో మన కొరకు రాసి ఉంచాడు ఈ మాటల్ని. ప్రతి ఒక్కరికి, తల్లి లేని వారికి, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు న్యాయము తీర్చేటువంటి వాడు మన దేవుడు. ఈరోజు ఇది జరిగింది, అది జరిగిందని కాదు, కానీ మన దేవుడు మంచివాడై ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. మొట్టమొదటిగా ఐ సింగ్ బికాజ్ యు ఆర్ గుడ్. అవునయ్యా, నేను పాడతాను, నీవు నాకు మంచి దేవుడు అయి ఉన్నావని పాడదాం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతా ఆయన నామాన్ని ఘనపరుద్దాం. Scream it out from every mountain top. Your goodness knows no bounds. Your goodness never stops. Your mercy follows me. Your kindness fills my life. Your love amazes me. I sing because you are good. I dance because you are good. I shout because you are good. You are good to me. Together I sing because you are good. I dance because you are good. I shout because you are good. You are good to me. Amen. He's good. No matter what is happening around the world. Let the 1,000 fall on my left, 10,000 on my right. I will not fear because my God is with me. I will sing and I will praise His name. Come on. Nothing and no one comes anywhere close to you. The earth and oceans do only reflect this truth. And in my dark
you are good. I dance because you are good. I shout because you are good. You are good to me. Together I sing because you are good. I dance because you are good. I shout because you are good. You are good to me. With a cry of praise, my heart will proclaim, you are good, you are good. In the sun or rain, my life celebrates, you are good, you are good. With a cry of praise, my heart will proclaim, you are good, you are good. In the sun or rain, my life celebrates, you are good, you are good. I sing because you are good. I dance because you are good. I shout because you are good. You are good to me. I sing because you are good. I dance because you are good. I shout because you are good. You are good to me. I will continue to sing praise because my Jesus is good forever and ever. Amen. Hallelujah. He'll not change because of the circumstances. He will not change because something wrong has happened in your life. Because He's a God who will stand on His word. భూమి ఆకాశములు గతించిన ఆయన మాట గతించదని దేవుని వాక్యం అంటోంది. He is a good God. Amen. ఈ తమిళ పాట పాడుతూ ఆయన నామాన్ని కనబరుద్దాం. Come on church together. Let's praise Him. Amen. We love you Lord. சர்வவல்லவர் உம்மை போல் வேறு தெய்வமில்லை. நீர் நல்லவர் சர்வவல்லவர் உம்மை போல் வேறு தெய்வமில்லை. ஹல்லேலூயா 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 ஹல்லேலூயா. Amen. Come on, everybody. Come on.
உம்மை போல் வேறு தெய்வமில்லை. நீர் நல்லவர், சர்வ வல்லவர், உம்மை போல் வேறு தெய்வமில்லை. ஹல்லேலூயா, 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 ஹல்லேலூயா. உம்மை போல் வேறு தெய்வமில்லை. ஹல்லேலூயா, 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 హల్లెలూయా, హల్లెలూయా. పాపినైన నన్ను నిబిడగా మార్చవయ్యా. అందుకే నేను స్తుతిస్తాను, నీ నామాన్ని ఘనపరుస్తాను. యోనా ఒక పట్టణానికి వెళ్ళయ్యా అంటే ఇంకో పట్టణానికి ప్రయాణమైపోతూ ఉన్నాడు. తప్పు చేశాడు కదా అని యోనాను చంపాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఎప్పుడైతే యోనా తన తప్పును తను తెలుసుకున్నాడో, అయ్యా భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు నా దేవుడు, నేనే తప్పు చేస్తూ ఉన్నాను, నన్ను క్రిందకు తోసేయండి అని తప్పు తెలుసుకున్నాడు. దేవాది దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ విపరీతమైన పరిస్థితులలో ఒక చేప లాంటి ప్రొటెక్షన్ మనకు రాబోతోంది, వచ్చింది. మనం ఆ ప్రొటెక్షన్లో ఉన్నాం. మనం దీన్ని నమ్మాలి. హల్లెలూయా. Now see, people are getting afraid because they have some symptoms. తలనొప్పి వచ్చిందంటే వాడికి ఏదో అయిపోయింది, జలుబు చేసిందంటే ఏదో అయిపోయింది, జ్వరం వచ్చిందంటే ఇంకా చచ్చిపోతున్నాడు అన్న విపరీతమైన భయము ఆలోచనలో మనుషులు ఉన్నారండి. అయితే యోనా ఆ సముద్రంలో పడవేయబడినప్పుడు he knows that his God will save him. ఈరోజు ఆ నమ్మకం నీకుందా? If you really believe in Jesus, he will protect you. ఆయన కృప చాలా గొప్పది కనుక ఉదయకాలం ఆయన కృపను గురించినటువంటి పాటను పాడదాం. ఎందుకంటే స్తుతిలో ఆయన కృపను వర్ణించకుండా నాకు స్తుతి చేయడం ఇష్టం ఉండదు. ఒక పాటన్నా ఆయన కృపను పొగడాల్సిందే. హల్లెలూయా. కనుక పాటను పాడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఏమని వర్ణింతును నీ ప్రేమను నేను, ఏమని వర్ణింతును నీ కృపను నేను, ఏమని వర్ణింతును నీ ప్రేమను నేను, ఏమని వివరింతును నీ కృపను నేను. నీ సొత్తుగా నన్ను మార్చిన నాదు యేసయ్యా, నీ సొత్తుగా
చూచిన నాదు యేసయ్యా. నీ కృపా 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 నీ కృపా. ఆమేన్. తల్లి గర్భమునా నేను పిండమునై ఉండగా నీవు నన్ను చూచి ఎన్నుకొన్నావే. ఆమేన్. తల్లి గర్భమునా నేను పిండమునై ఉండగా నీవు నన్ను చూచి ఎన్నుకొన్నావే. నీ కృపతో నన్ను నింపి విమోచించావే. నీ రక్తముతో నన్ను విమోచించావే. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపాయా నీ కృపా నీ కృపా నీ కృపా. ఆమేన్. అందరూ సంతోషంగా నామాన్ని స్తుతిద్దాం, ఉదయకాలం కనపరుద్దాం. ఓ నీ వాక్యమును నాకు ప్రేమతో ఇచ్చావే. నీ ఆత్మతో నన్ను నింపి నడిపించావే. నీ వాక్యమును నాకు ప్రేమతో ఇచ్చావే. నీ ఆత్మతో నన్ను నింపి నడిపించావే. ఏర్పరచబడిన వంశముగా నన్ను మార్చావే. రాజులైన యాజకునిగా నన్ను చేసావే. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపాయా నీ కృపా నీ కృపా నీ కృపా. అందరూ కలిసి పాడదాం. నీ కృపా నీ కృపాయా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. ఓ నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. యేసయ్యా నీ కృపా. ఈ కష్ట పరిస్థితులలో, ఈ విపరీతమైనటువంటి దినాలలో ఓ దేవా నీ కృపతో మమ్మల్ని భద్రపరుస్తున్నా, మమ్మల్ని కాపాడుతున్నా అయ్యా. అందును బట్టి నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నా. పడదాం. నీ కృపా యేసయ్యా నీ కృపా నీ కృపా నీ కృపా. కృప వెంబడి కృపను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదేదో నేను చెప్తున్నటువంటి మాటలు కాదు,
సమయోచితమైన ఆయన ప్రేమ చూడండి, సందర్భానికి సమయానికి సరిపోయేటువంటి ప్రేమ, కృప ఆయన మన ఎడల చూపిస్తున్నాడు. హల్లెలూయా. షెల్ చూసారు కదండి, షెల్ ఎలా ఉంటుంది, ఇట్లా స్ట్రాంగ్గా ఉంటుంది దాని పైన అంతా కూడా. ఎందుకండి, లోపల ఉన్నటువంటి ఆ ముత్యము సేఫ్గా ఉండడానికి. అలా షెల్ వలె దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఈరోజు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ జీసస్ ఇస్ జీసస్. ఈ ఉదయకాలం అలాగే అందరు లేచి నిల్చోండి. హృదయాంతరంగము నుండి ఆయనకు ఆరాధన చెల్లిద్దాం. ఆయన యోగ్యుడు, అద్వితీయుడు. దేవుని మాట అంటుంది, యేసయ్యకు ఉన్నటువంటి ఒక పేరు ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అనగా దేవుడు మనతో సదాకాలం ఉండువాడని. 2020 జనవరిలో ఉన్నాడు, మార్చిలో ఉన్నాడు, సెప్టెంబర్లో ఉన్నాడు. సదాకాలము ఇమ్మాన్యుయల్గా ఆయన మనతో ఉంటాడు. ఆరాధిద్దాం. Thank you, Jesus. Hallelujah. దుప్పిని టీవా కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. అందరూ కలిసి పాడదాం. దుప్పిని టీవా కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. రెండు చేతులు పైకి చెప్తాం. నీవే నీవే నా బలము కోటాయు, నీకే నా ఆత్మనర్పింతు, నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. నీవే నా బలము కోటాయు, నీకే నా ఆత్మనర్పింతు, నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. ఈరోజు భయముతో నిండుకున్న ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నిరీక్షణ లేనటువంటి పరిస్థితులలో, అయ్యా ఈరోజు ఈవేళ నా ప్రాణం నీ మీద ఆనుకొని ఉన్నదయ్యా. నీ హృదయ వాంఛను వినాలని, నీ గుండె చప్పుడు నేను వినాలని నా హృదయం, నా ఆత్మ ఆశగొన్నది, తప్పికొన్నది. ప్రభా, తప్పికొన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నా. ఈరోజు రా నా కుటుంబం మీదకి దిగిరా, ఈరోజు నా గృహంలోనికి దిగిరా ఆత్మ ప్రభువా. రా యేసయ్యా, come and fill all of us. మమ్మల్ని నింపు. మా గృహంలో పెద్దలుగా ఉన్నాం, చిన్న బిడ్డలుగా ఉన్నాం, యవనస్తులుగా ఉన్నాం. మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపు. మమ్మల్ని సిద్ధపరచు నీ రాకడ కొరకు,
సిద్ధపరచు ప్రభువా. ఇదిగో మా ఆరాధన. కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. నీవే నా బలము కోటాయు, నీకే నా ఆత్మన పెంచు. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. ఇవాళ నా బలము నా కోట నీవే. ఈరోజు నేను ధరించుకుంటున్నటువంటి మాస్క్ నాకు ప్రొటెక్షన్ కాదయ్యా. ఇట్స్ జస్ట్ అ ఫిజికల్ ప్రోడక్ట్ గాడ్. నీ దేవదూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నావు నా ప్రతి అడుగులో నన్ను కాపాడడానికి. నీ ప్రణాళిక నీ కృప గొప్పదే. నేను ఆరాధిస్తూ ఉన్నాను. అందుకే above all powers, above all kings and above all nature, above all wisdom and all created things, you reign, O God. Your name is more powerful. You are an omnipresent, omnipotent God, and we worship you. అందరూ ఆరాధిద్దాం అలాగే మన రెండు చేతులు పైకెత్తి. Above all powers, above all kings, above all nature and all created things, above all wisdom, all the ways of man, you were here before the world began. Above all kingdoms, above all thrones, above all wonders the world has ever known. Amen. Above all wealth, treasures of the earth, there's no way to measure what you're worth. Crucified, laid behind the stone, you live to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me about like a rose trampled on the ground. You took the fall and thought of me about. ఈరోజు ఈ పాట ఎందుకు పాడుతున్నామంటే, ఈ పాట ద్వారా ఆయన ఎందుకు ఆరాధిస్తున్నామంటే, ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా, నా కొరకు నువ్వు సెలవు మీద మరణించావు. ఒక రోజప్పు ఎలా అయితే దాని యొక్క రెక్కలన్నీ ఊడిపోయిన తర్వాత ఎలా నలిగిపోతుందో అలా నా కొరకు నలిగిపోయావు. ఎప్పుడు above all powers అయినప్పటికీ, above all wisdom, kingdoms అయినప్పటికీ
మా ఎడల నీ ప్రేమను చూపిస్తూ, నీవు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ఆరాధిస్తూ. Crucified, laid behind the stone, you live to die, rejected and for them crucified, crucified, laid behind the stone, you live to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me about, like a rose trampled on the ground. You took the fall and thought of me about. ఈ ఉదయకాలం మా స్తుతి ఆరాధనను మీరు ఆగ్రహించినందుకు మీకు స్తోత్రాలయ. ఈ స్తుతి ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వాక్యం వింటూ ఉండగా వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Good morning to church. సంగమం మీకు అందరికి శుభోదయం I తెలుపుతూ welcome you ఉన్నాను. in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి స్వాగతం తెలుపుతూ How are ఉన్నాను. you doing? మీరంతా బాగున్నారండి? Praise the Lord. Praise the We Lord. believe and we trust you are doing good. మీరంతా బాగున్నారని నమ్ముతూ దేవునికి నమ్మిక ఉంచి ఉన్నాను We నేను. are praying for you. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. God will answer all your prayers. దేవుని ప్రార్థనలన్నిటికీ కూడా He జవాబిచ్చేవాడు will give ఆయన. your heart's నీ desire. హృదయ వాంఛలు నెరవేర్చేవాడు ఆయన. He will make all your plans succeed. నీ ప్రణాళికలన్నీ కూడా నీ కోరికలు సిద్ధింపజేసేవాడు. Amen. Amen. Praise God. ప్రైజ్ ద లార్డ్. Don't worry about anything. దేని గురించి చింతపడకండి. Our God is in control. మన దేవుడు సమస్తమును తన స్వాధీనంలో He ఉంచుకొని loves ఉన్నాడు. you. ఆయన నిన్ను ప్రేమిస్తూ He ఉన్నాడు. loves your నీ family. కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He is watching over you. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. He covers you under his wings. తన రెక్కల కింద నిన్ను కప్పి ఉన్నాడు. Praise God. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. If there is danger, ఒకవేళ అపాయం కలిగింది he అనుకోండి, gives his wings to you to fly away from that place. చూడండి, అపాయంలోంచి తప్పించుకోవడానికి తన రెక్కలను నీకు ఇచ్చి అక్కడి నుంచి ఎగిరిపోయేటట్టుగా చేస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God loves you this morning. దేవుడి ఉదయకాలం నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Oh, wonderful God. అద్భుతమైన దేవుడు అండి He was ఈయన. with us all these 8 ఈ months. 8 నెలలు కూడా ఆయన మనతోనే ఉన్నాడు. This month, 9th month, first Sunday, we have gathered to worship God in our homes. మన గృహాల్లో 9వ మాసం మొదటి వారంలో మొదటి ఆదివారం దినాన దేవుని ఆరాధించడానికి మనం కూడి ఉన్నాం. Amen. ఆమేన్. We praised and worshiped God until ఇంతవరకు now. దేవుని స్తుతించి ఆరాధించి ఉన్నామండి. I want to tell you some testimonies today. కొన్ని సాక్ష్యాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ that ఉన్నాను. will bring glory to the name of God. ఆ విధంగా సాక్ష్యాలు పంచుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుందండి. And even we'll be encouraged. అదే విధంగా మనం కూడా ప్రోత్సహించబడతాం. Praise God. ప్రైజ్ ద లార్డ్. And we can move and another step in faith. ఆ విధంగా విన్నప్పుడు మనం కూడా విశ్వాసంలో పడబడి విశ్వాసంలో మరింత లోతుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. Amen. A sister named Danamma, సహోదరి దానమ్మ అనే ఒక సహోదరి, and she had some problem. ఆమెకు అనారోగ్యం కలిగిందండి గడిచిన వారంలో. Fever and that type. జ్వరము అట్లా. She went to the hospital. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు And she checked. పరీక్షించారు వాళ్ళు. She tested positive. పాజిటివ్, కరోనా పాజిటివ్ అని తేలిందండి. And her oxygen level was 97 and 98. ఆక్సిజన్ లెవెల్ 97, 98 లో ఉన్నాయి. And doctor said go back home and be in quarantine. డాక్టర్స్ అన్నారమ్మా మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండండి She దయచేసి. gave her prayer request. ఆమె ప్రార్థన అవసరతకు మన కోరి ఉన్నది. As church we prayed. సంఘంగా మనం ప్రార్థన చేశామండి. God miraculously healed her. అద్భుతంగా దేవుడు ఆమెను And all స్వస్థపరిచాడు. her family. అంతేకాకుండా ఆమె కుటుంబాన్ని అంతటిని And next స్వస్థపరిచాడు. they tested negative, right? తర్వాత పరీక్ష చేయగా ఆమెకు నెగిటివ్ వచ్చిందని ఆమె సాక్ష్యం ఇస్తూ ఉన్నారు.
Hallelujah. Hallelujah. Another wonderful testimony. మరి ఒక అద్భుతమైన సాక్ష్యం ఉందండి. One of our church members, మన సంఘంలో ఒక సభ్యుడైనటువంటి ఒక family, వ్యక్తి, husband, wife and 2 children. వారి భార్య భర్త వారి ఇద్దరు పిల్లలు కూడా He works in railways రైల్వేలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన as loco pilot లోకో పైలట్ గా పనిచేస్తున్నారు. and his colleague. ఆయన సహచరుడు ఒకరు And he is not a Christian. క్రైస్తవుడు కాదు ఆయన. But the husband wife were tested positive. వాళ్ళ ఇద్దరికి ఆ హిందూ అయిన వ్యక్తి భార్య భర్తలకి ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందండి. And they were in quarantine. వాళ్ళు క్వారంటైన్ లో ఉన్నారు. But they had 2 little children. వాళ్ళకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారండి. But the family who comes to our church, చూడండి ఇప్పుడు ఏం చేశారంటే మన సంఘానికి వచ్చే ఈ కుటుంబం who was వారు a colleague, ఆ సహచరుని ఆ పిల్లలను took that 2 children వాళ్ళిద్దరు పిల్లలను కూడా తీసుకొని and kept them in the home. వాళ్ళు క్వారంటైన్ లో ఉండగా ఆ పిల్లలు ఇద్దరిని వీళ్ళతోనే ఉంచుకున్నారండి. Loved them so much. వారిని ప్రేమించి వారిని ఆదరించారు. Ate with them as a family members. చూడండి వారిని పక్కన పెట్టకుండా కుటుంబ సభ్యులతో కలిసి అందరూ కలిసి వారితో కలిసి These భోజనం చేయడం జరిగింది. children played with their little children, వీళ్ళు కూడా పాపం ఇద్దరు చిన్న పిల్లలే, ఆ పిల్లలు కలిసి అందరు ఆడుకుంటూ ఉన్నారండి. slept with them. వాళ్ళతోనే కలిసి పడుకున్నారు. After 3 days, 3 రోజులైన తర్వాత the parents who have positive, the doctors called those parents, said, we want to check your children. చూడండి ఆ లోకో పైలట్ ఎవరైతే భార్య భర్తలు పాజిటివ్ వచ్చిందో మీ పిల్లలకు కూడా పరీక్షించాలండి అని చెప్పేసి వాళ్ళని They అడిగారు. took the 2 children. ఇద్దరు పిల్లలు కూడా And పరీక్షించాలని they were చెప్పి tested positive. వాళ్ళకు కూడా పాజిటివ్ వచ్చిందండి, కరోనా But for పాజిటివ్. 5 days, 5 రోజుల పాటు they were in this family who comes to our చూడండి church. మన సహోదరుని కుటుంబంలో ఆ పిల్లలతో కలిసి వీరి కుటుంబంలోనే వాళ్ళు 5 రోజులు ఉన్నారండి. ఆ They పిల్లలు showed great love. ఎంతో ప్రేమతో వాళ్ళని They ఆదరించారండి. never moved in fear. భయపడి వాళ్ళని చేర్చుకోకుండా When ఉండలేదండి. they came to know this, even these children were tested positive. ఇద్దరు పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ అని తెలిసినప్పుడు But they're not worried. వీళ్ళు ఏమాత్రం చింతించలేదండి. Encourage themselves. ప్రోత్సహించుకున్నారు వాళ్ళని వాళ్ళే. Confess the word of God. దేవుని వాక్యాన్ని ఒప్పుకోలు చేయడం Confess జరిగింది. our ear problem. Deuteronomy 30:20. ద్వితీయోపదేశకాండం 30:20 వచ్చిన మనకి ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం Nothing మొదలుపెట్టారు. happened. ఏమి కాలేదండి వీళ్ళకి. And even they gave the prayer request for those colleagues who have been tested positive, whole family. చూడండి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే వారి కుటుంబం అంతా కరోనా పాజిటివ్ వచ్చిందో వారి కోసం కూడా ప్రార్థన అవసరతలు అదేవిధంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. మనం కూడా ప్రార్థన చేయడం జరిగింది. Totally ఆ కుటుంబం అంతా కూడా సంపూర్ణంగా స్వస్థత got పొందుకున్నారు. negative. అందరికి నెగిటివ్ వచ్చిందండి. And the family who comes to our church, మన సంఘానికి వస్తున్న ఈ సహోదరుని కుటుంబం కూడా nothing happened to వీళ్ళకు them. కూడా ఎటువంటి ఆ భయం జరగకుండా దేవుడు Great కాపాడాడు. faith. గొప్ప విశ్వాసంతో Great జరిగిందండి. love. గొప్ప ప్రేమను చూపించారు వీళ్ళు. Hallelujah. హల్లెలూయా. And they showed that great love to the children. చూడండి ఆ పిల్లల పట్ల ఎంతో ప్రేమతో వాళ్ళని చేర్చుకొని Nothing వాళ్ళని happened to కాపాడు. them. దేవుడు ఏది కూడా వీళ్ళకి అంటకుండా Wonderful కాచి testimony. కాపాడిన అద్భుతమైన సాక్ష్యం అండి. Praise to God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Another testimony. మరొక సాక్ష్యం కూడా In ఉందండి. September, సెప్టెంబర్ Lord మాసం said, my help will come to you. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. నా యుద్ధ నుంచి మీకు సహాయం కలుగుతుందని వాగ్దానం చేశాడు. ఆమేన్. The help from the God who made heaven and earth. పరలో ఆకాశం మహాకాశంలో భూమిని సృష్టించిన దేవుని యుద్ధ నుంచే మనకు సహాయం కలుగుతుందని వాగ్దానం On చేశాడు. September 1st, when I said this in the daily meditation WhatsApp messages early morning, ఉదయకాలపు అనుదిన వర్తమానంలో నేను ఈ యొక్క వర్తమానము వాగ్దానం గురించి పంచుకున్నప్పుడు I asked one sister from our church, మన సంఘానికి చెందిన ఒక సహోదరి she received that. ఆ వాగ్దానాన్ని పొందుకున్నారు. I ఆమె said, God will help me. దేవుడికి వద్దంచి నాకు సహాయం కలుగుతుందని Miraculously, ఆమె నమ్మినప్పుడు అద్భుతంగా same day, అదే రోజున she had a call from another place and she got a job. ఆమెకు ఉద్యోగానికి సంబంధించిన ఒక ఫోన్ కాల్ వచ్చి ఆ ఉద్యోగాన్ని పొందుకోవడం జరిగిందండి. Praise God. Hallelujah. హల్లెలూయా. These are the ఈ testimonies. సాక్ష్యాలు ఉంటున్నాయండి. Praise God. Praise the Amen. Lord. Amen. Send your prayer request. దయచేసి మీ ప్రార్థన అవసరం We'll మాకు be praying తెలియజేయండి. for you. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. God will do miracle in your life. మీ జీవితంలో దేవుడు ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యములు Please జరిగిస్తాడు. come and sit down. దయచేసి అందరూ వచ్చేట కూర్చోండి. Let us meditate the word of దేవుని God. వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం Open your చేయబోతున్నాం. Bibles మీ బైబిల్ గ్రంథం and తెరవండి. your books. మీ నోట్ పుస్తకాలు తెరవండి. Don't move here and there. ఇటు అటు దయచేసి ఎవరు తిరగవద్దు. Prepare the table. మీరు Right? ప్రభు బలను కూడా సిద్ధపరచుకోండి. We are going to meditate kingdom series. దేవుని రాజ్య వర్తమానాలు మనం ధ్యానం చేస్తూ And ఉన్నామండి. we came to know that our messages are going to it was a great blessing for you. Thank you for your comments. నిజంగా ఈ వర్తమానాలన్నీ కూడా మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాయి
అని మీరు మాకు తెలిపినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ Please, the ఉన్నామండి. people who follow us, keep following us. దయచేసి ప్రోగ్రామ్స్ ఎవరైతే క్రమం తప్పకుండా చూస్తూ ఉన్నారో మీరు అలాగే చూడవలసిందిగా మనవి And చేస్తూ all the ఉన్నాను. Good Shepherd churches, అదేవిధంగా గుడ్ షెపర్డ్ కుటుంబాలన్నీ కూడా బ్రాంచ్ సంఘాలన్నీ కూడా follow us. దయచేసి ప్రోగ్రామ్ ను గమనించవలసిందిగా మనవి చేస్తూ love ఉన్నాం. you. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. We have మేము come together as a family. కుటుంబంగానే మనం అందరూ ఒక చోటకి చేరి ఉన్నాం. Let's open our Bibles today. బైబిల్ గ్రంథం తెరిచి Gospel of John, యోహాను సువార్త chapter 14, 14వ అధ్యాయము verses 30. 30వ వచనాన్ని కలిసి Let's all చదువుదామండి. read together. అందరూ కలిసి చదువుదామండి. John chapter 14, verses 30. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదువుదామండి. Let's read. చదువుదామండి. ఇక I will not మీతో talk with you విస్తరించి much మాట్లాడాను. longer, ఈ because the ruler లోకాధికారి of the world is వచ్చుచున్నాడు. coming. నాతో He has no వానికి power సంబంధం over ఏమీ me. లేదు. Let's pray. ప్రార్థన చేద్దాం. God, I thank you this morning. ప్రభువా, ఈ ఉదయకాలం కృతజ్ఞతలు చెల్లిస్తూ Thank you for ఉన్నాను. this wonderful brand new month. అద్భుతమైన ఈ కొత్త మాసం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు And this చెల్లిస్తూ first ఉన్నాం. Sunday. ఈ యొక్క మొదటి ప్రభు దినాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. Thank you, Lord, that you accepted our praise and our worship. మా స్తుతిని ఆరాధనను మీరు ఆగ్రానించినందుకు మీకు వందనాలు Thank you, Lord, for your చెల్లిస్తున్నాం. presence in our homes. మీ సన్నిధిని మా గృహాల్లో ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు Thank you for the చెల్లిస్తున్నాం. testimonies. ఈ సాక్ష్యాలను బట్టి మీకు వందనాలు You have చెల్లిస్తూ done ఉన్నాం. great things in their life. వారి జీవితాల్లో తండ్రి అద్భుత కార్యములు మీరు చేసినందుకు వందనాలు Lord చెల్లిస్తూ ఉన్నాం. Jesus, యేసు ప్రభువా, speak to us this మాతో morning. ఉదయకాలం మాట్లాడమని Holy ప్రార్థిస్తున్నాం. Spirit, God, open our minds to understand your word. పరిశుద్ధాత్మదేవ, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా మనసులో తెరవమని We bind ప్రార్థిస్తున్నాం. every spirit in all the works of ప్రతి men. ఆత్మలను మనుషుల పనులన్నింటినీ బంధిస్తూ ఉన్నాం. Cover me with thy hand and put your word on my lip. మీ హస్తంతో నన్ను మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి And నాయనా. speak to us. మాతో మాట్లాడండి In ప్రభు. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము And all తండ్రి. the people said amen. ఆమేన్. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. Well, there's a word when Jesus talked with his disciples on the Passover feast. యేసు ప్రభు వారు ఆ పస్కా భోజనమును ఆచరించే సమయంలో తన శిష్యులందరితో కూడా కూర్చొని మాట్లాడిన మాటలండి ఇవి. And he stood up and he wants to go now. ఇప్పుడు ఆ భోజనం అయిపోయింది, ఇంకా లేచి వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన సమయం అండి. And he said, అప్పుడు అంటూ I will ఉన్నాడు, talk with you much longer. I will not talk with you much longer. ఇంకా మీతో విస్తరించి మాట్లాడలేను But the నేను. ruler of this world is coming. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, He has no power over me. వానికి నా మీద ఎటువంటి అధికారము లేదు అంటూ So now ఉన్నాడు. he goes to Gethsemane చూడండి, అక్కడి నుంచి నేరుగా గెత్సెమనే తోటకి వెళ్తూ ఉన్నాడు and ప్రభు. he's going to be arrested. అక్కడ అప్పగించబడబోతూ But ఉన్నాడు. he's telling a word. కానీ ఒక మాట చెబుతూ ఉన్నాడు ఆయన, The ruler of this world is coming. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, But he has no power over me. కానీ వానికి నా మీద అధికారం లేదు I అంటూ ఉన్నాడు. myself will hand over to the Gentiles and so they can kill me for the remission of sins for the entire world. నాకు నేనుగా అప్పగించుకుంటాను అన్ని జనుల చేతికి, అప్పుడు వాళ్ళు నన్ను చంపి మనుషులందరికీ కలగబో పాప క్షమాపణ నిమిత్తము నేను మరణించబోతూ ఉన్నానంట. Amen. What a wonderful life Jesus had on this earth. యేసు ప్రభు వారు అద్భుతమైన జీవితం ఈ లోకంలో జీవించారండి. Amen. ఆమేన్. Enemy had no power over him. శత్రువుకు ఆయన మీద ఎటువంటి అధికారము లేకుండా అటువంటి జీవితం He జీవించాడు. cannot attack him. ఏ మాత్రము శత్రువు ఆయన మీద దాడి చేయలేకపోయాడు. Today my word is for you is ఈ రోజు నా వర్తమానం ఏంటి you అంటే, need to live like this. నువ్వు కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా అటువంటి విధంగా జీవించవలసి ఉన్నది. Enemy has no power over you. శత్రువుకు నీ మీద అధికారం లేదు అని చెప్పాలి. We know we have two kingdoms. మనకు తెలుసండి, రెండు రాజ్యాలు మనకు ఉన్నాయండి. One is God's kingdom. ఒకటి దేవుని రాజ్యమైనది, And one is this darkness, kingdom of darkness. రెండవది వచ్చేసి అంధకార రాజ్యమై ఉన్నది. Once we were in the kingdom of darkness, ఒకప్పుడు మనం అంధకార రాజ్యంలో ఉన్నామండి. now we entered into the kingdom of light. ఇప్పుడైతే ఆ వెలుగు రాజ్యంలోకి మనం ప్రవేశించాం. Hallelujah. We are హల్లెలూయా. changed. మనము మార్పు చెందామండి. So when you come into the kingdom of light, చూడండి, వెలుగు రాజ్యంలో ఎప్పుడైతే చేర్చబడ్డావో, the enemy Satan will not keep quiet. శత్రువు ఊరికే ఉండడండి. నువ్వు పోయి వాని ఆ రాజ్యంలో చేరతాను నిన్ను ఊరికే వదిలిపెట్టాడు. He will come and attack you. ఏదో విధంగా వచ్చి దాడి చేయడానికి At ప్రయత్నం any cost చేస్తాడు. he wants to pull you back. ఏ విధంగా అయినా తిరిగి నిన్ను అంధకార రాజ్యంలోకి లాగేయాలనేదే వాని He పని. wants to attack. కాబట్టి నీ మీద దాడి చేయాలని This is what's కోరుకుంటున్నాడు. happening. అదే జరుగుతూ ఉన్నాయండి ప్రతి So ఒక్కరి Jesus జీవితంలో. said, యేసు ప్రభు వారు "He అంటూ cannot ఉన్నారు, attack me. నా మీద వానికి అధికారం లేదు, He has not power over me. నా మీద వానికి దాడి చేయడానికి అధికారం లేదు అంటూ Hallelujah. ఉన్నాడు. You know why? హల్లెలూయా. ఎందుకో తెలుసా? Because Jesus lived a life of sinless. యేసు ప్రభు వారు పాపరహితమైన జీవితం జీవించాడు Holy. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించాడండి. Righteous. నీతి అయిన జీవితం Full of జీవించాడు. compassion and love. కనికరము ప్రేమ కలిగి Full జీవించారండి. of goodness. మంచితనంతో కలిగి ఉన్నాడు Then ఆయన. how can Satan catch him? ఆ విధంగా ఉన్న ఆయన్ను సాతాను ఏ విధంగా వచ్చి He ముట్టగలుగుతాడండి? showed to the world that a person can live on this earth like me. నా వలే
మనిషి అన్నవాడు ఖచ్చితంగా ఒకటి జీవించగలడు. ఇటువంటి పరిశుద్ధతతో అని యేసుప్రభు వారు జీవించి చూపించాడండి. That is the living of a believer. విశ్వాసి ఇటువంటి జీవితం కలిగి That's ఉండాలి. what Paul said. అందుకే పౌలు అంటూ I ఉన్నాడు, say, follow Christ, you follow me. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి What a అంటూ wonderful ఉన్నాడు. statement it ఎటువంటి అద్భుతమైన స్టేట్మెంట్ కదండి ఇది. Hallelujah. హల్లెలూయా. So what Jesus said is, యేసు ప్రభు వారు in John ఏమంటున్నారంటే, chapter 8 verses 46, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చూద్దామండి. who యోహాను among you can convict me of sin? If I tell the truth, why don't you believe me? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను Amen. సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? Openly wonderful statement. Who can say this? బహిరంగంగా మరెవ్వరు చెప్పలేదండి నాలో పాపం ఉందని. ఎవడైనా మీలో He నిరూపించగలడా అని. who can convict me sin in me? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా అని kind బహిరంగంగా of సవాల్ life he చేశారు. lived. అటువంటి పరిశుద్ధ జీవితాన్ని ప్రభు జీవించారండి. That's why he said, అందుకే ఆయన అంటూ ఉన్నాడు, the ruler of this world has no authority over ఈ me. లోకాధికారికి నా మీద ఎటువంటి అధికారము లేదు అంటూ ఉన్నాడు. Hallelujah. When he హల్లెలూయా. was walking on this earth, చూడండి, ఆయన భూమి మీద the hell నడుచున్నప్పుడు trembled. పాతాళం The వణికిపోయిందండి. demons trembled. దయ్యములు వణికి And పారిపోయాయి. the gang of demons asked the Jesus, Lord, why you have come before the time? Please don't send us to hell. Send us to that swine. చూడండి, ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దయ్యాల గుంపు అంటూ ఉన్నాయి, ప్రభువా మా కాలం కాకముందే ఎందుకు వచ్చావు? మమ్మల్ని చంపివేయడానికి వచ్చావా? దయచేసి మమ్మల్ని అక్కడికి పంపించు అని వేడుకున్నాయి దయ్యాలు. Hallelujah. హల్లెలూయా. Amen. Hell trembled. పాతాళము వణికిందండి ఆయన The దెబ్బకు. darkness ran away. అంధకారం పారిపోయిందండి. The death ran away. మరణము పారిపోయింది. Hallelujah. హల్లెలూయా. So heaven and the Father God wants us to be like Jesus on this earth. కాబట్టి పరలోకము అదేవిధంగా తండ్రి అయిన దేవుడు మనం కూడా యేసు ప్రభువుని ఈ లోకంలో జీవించాలని కోరుకుంటూ So you ఉన్నాడు. can say to demon, మీరు దయ్యములతో ఈ విధంగా you చెప్పొచ్చు, have no power over me. ఓ దయ్యమా నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని చెప్పండి. So you can say this now. ఇప్పుడు చెప్పొచ్చండి మీరు ఈ మాట. Hallelujah. When you హల్లెలూయా. say this, మీరు ఎప్పుడైతే ఈ మాట చెప్తారో nothing can come and touch you. ఎవ్వడు కూడా నిన్ను వచ్చి తాకలేడు. But you should live like this. కానీ ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండి When you చెప్పాలి. say this statement, you need to live according to that word, that statement on this earth. చూడండి, ఆ మాట చెప్పాలి అంటే ఆ మాట చెప్పడానికి అవసరమైన జీవితం ఈ భూమి మీద నువ్వు జీవిస్తూ ఉండాలి. Amen. You know, ఆమేన్. people never killed Jesus because he done some wrong. చూడండి, యేసు ప్రభు వారు ఏదో అపరాధం చేసి తప్పు చేసి చంపబడలేదండి. Amen. ఆమేన్. He came to die. ఆయన చనిపోవడానికే ఈ లోకానికి We were వచ్చాడు. born to live, మనమందరం బతకడానికి ఈ లోకంలో but పుట్టామండి. he born to die. కానీ ఆయన చనిపోవడానికి ఈ లోకంలో He gave జన్మించాడు. his life for sins, తన for ప్రాణము remission of sins. పాప క్షమాపణ నిమిత్తం, ఆయన పాప పరిహారార్థ నిమిత్తము తన See, what ప్రాణం he said పెట్టాడు. is, ఏమంటూ In ఉన్నాడండి John యేసయ్య? chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయం verses 17 to 18. 17-18 వచనాలండి. He said, this is why the Father loves me, because I am laying down my life so I may take it up again. No one take it from me, but I lay it down on my own. I have the right to lay it down and I have the right to take it up again. I have received this command from my Father. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. Amen. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. Amen. Amen. Hallelujah. Hallelujah. I said, I can give my life, I can take it back. నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అంటూ That's why ఉన్నాడు. no one killed him. కాబట్టి ఎవరు ఆయన చంపలేదండి. He has not died for the sin. ఆయన పాపం చేసి చనిపోలేదండి. And the enemy, the ruler of this world, he doesn't have power over him. ఎందుకంటే ఈ లోకాధికారికి యేసయ్య మీద ఎటువంటి అధికారం లేదు కాబట్టి. See, once he came and tempted Jesus. ఒకసారి శోధకుడు వచ్చి అపవాది ప్రభువును See, శోధించాడు. the Bible says in Luke chapter 4, లూకా సువార్త 4వ అధ్యాయం అండి, from verses 1 to 13, 1 నుంచి 13 వచనాలు గనుక మనం the చూసినట్లయితే, Bible says, then Jesus returned from Jordan, full of the Holy Spirit, and was led by the Spirit in the wilderness. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత He శోధించబడుచుండే. said, for 40 days to be tempted by devil, he ate nothing during those days, and when they were over, he was hungry. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా The enemy came. అపవాది ఆయన వద్దకు వచ్చి, They said, devil said to him, if you are the Son of God,
tell this stone to become bread. నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లుగా ఈ రాతిని చెప్పుమని ఆయనతో చెప్పాను. Temptation. చూడండి, శోధన వచ్చింది ప్రభువుకి. ఇప్పుడు He was so much hungry. ఎంతో ఆకలి కొని ఉన్నాడండి ఆ సమయంలో ప్రభు. Praise God. ప్రైజ్ ద లార్డ్ But he said, అంటూ ఉన్నాడు man ఆయన. must not live on bread alone. అందుకు ప్రతిగా మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. But he lives from the every word of God. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని బదిలిచ్చాడండి. Hallelujah. హల్లెలూయా. The next he said, తర్వాతగా అంటూ ఉన్నాడు, so he took him up and showed him all the kingdoms of the world in a moment of time. The devil said, I will give you their splendor and all his authority, because it has given to me, and I can give it to anyone I want. 5వ వచనం అండి. అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇత్తును. Amen. He said, if you worship me, నువ్వు కనుక నాకు మొక్కినట్లయితే I will give it to you. ఇవన్నీ కూడా ఈ మహిమ అంతా నీకు ఇస్తాను అని ప్రభువు What Jesus శోధించాడు. said. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడండి? Hallelujah. 8వ వచనం. See, when he said, make these stones into bread, he never sinned. When చూడండి, he said, worship me, he said, worship the Lord your God and serve him only. నీ దేవుడైన ప్రభువునకు మాత్రమే మొక్కి ఆయననే సేవించాలి అని చెప్పేసి సాతానుకు And బదులిచ్చాడండి. the third one is, మూడవసారిగా he took him on the pinnacle of the temple high. చూడండి, ప్రభును ఆ దేవాలయం శిఖరమున తీసుకుపోయి నిలవబెట్టి, And he said, if a son of God, throw yourself down from here. నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి నువ్వు దుముకుము అంటూ ఉన్నాడు. He will give his angels according orders concerning you to protect you. నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా, దుంకు అంటూ ఉన్నాడు. See, first he quoted the word. చూడండి, మొదటిగా వాక్యాన్నే తీసుకొచ్చి చూపించాడు. Now in the third word, Satan is quoting the word. మొదటిసారి యేసుప్రభు వారు వాక్యం చెప్తే, మూడోసారి సాతానే వాక్యం నుంచి తీసుకొచ్చి ప్రభువుని Then he శోధిస్తూ said, ఉన్నాడు. అప్పుడు do not యేసయ్య test అంటూ the Lord ఉన్నాడు, your God. నీ దేవుడైన ప్రభువును శోధించవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. See, one verse it says, 13th verse, after the devil had finished every temptation, he departed from him for a time. అపవాది ప్రతి శోధనను మిగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. Hallelujah. హల్లెలూయా. You see, in other verse, it says very good, 13th verse. ఇదే 4వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. See, it says, and when the devil had ended all the temptation, he departed from him for a season. చూడండి, కొంతకాలము ఇంకా శోధించకుండా ప్రభువును విడిచిపెట్టి ఆయన వద్ద నుంచి వెళ్ళిపోయాడు సాతాను అంటోంది ఇక్కడ. Another, my version says like this. ఒక ఎన్సివి అనువాదం కనుక చూసినట్లయితే, it said, after the devil had tempted Jesus in every way, he left him to wait until a better time. మరొక చూడండి ఏం చేశాడంటే, అపవాది శోధించి ఈయన పడకపోయేసరికి మరి ఒక మంచి అవకాశం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడంట. That's why Jesus said, అందుకే యేసుప్రభు అంటూ the ఉన్నాడు, ruler has no power over me. ఈ లోకాధికారికి నా మీద అధికారం లేదు అంటూ ఉన్నాడు. Hallelujah. So హల్లెలూయా. church today, ప్రియమైన సంఘమా, ఈ when you are రోజున being tempted, నువ్వు శోధించబడుతూ ఉన్నప్పుడు, when you are living in this world, నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా you should not give a chance to Satan to attack you. అపవాది దాడి చేయడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. He may tempt you, ఒకవేళ నీకు శోధించవచ్చు వాడు, but you should not bow down to him. కానీ వాని శోధనకు పడిపోయి నువ్వు వాని ఎదుట సాగిల పడకూడదు. Hallelujah. Hallelujah. He has no power over us. ఎందుకంటే మన మీద ఎటువంటి అధికారము ఈ లోకాధికారికి లేదు. Amen. Amen. We are in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో మనం నాటబడిన వారము. Praise the Lord. You Praise should the Lord. live a life like this. యేసు ప్రభు వలె మనం జీవించవలసి ఉన్నది. Amen. Amen. Praise the Lord. Praise the Lord. So the Bible says here, బైబిల్ గ్రంథం అంటుంది ఇక్కడ, when you see in the Bible, in the Old Testament, పాత నిబంధన గనుక మనం చూసినట్లయితే Satan attacked many people. అనేక మంది దైవజనులను సాతాను దాడి Even చేశాడు. today, ఈ రోజున కూడా Satan is attacking many servants of God and the believers. అనేక మంది విశ్వాసులను అదే విధంగా దేవుని సేవకుల మీద సాతాను దాడి చేస్తూ He ఉన్నాడు. wants to steal blessings from them. మన మీద ఉన్న ఆశీర్వాదాలు He దొంగిలించడానికి దాడి wants to చేస్తూ ఉన్నాడు. steal their talents. వాళ్ళ తలాంతులను దొంగిలించడానికి దాడి చేస్తూ ఉన్నాడు. Hallelujah. He హల్లెలూయా. wants to steal the call of God from them. దేవుని యొక్క పిలుపు నుంచి వారిని తప్పించడానికి, ఆ పిలుపును దొంగిలించడానికి దాడి చేస్తూ He ఉన్నాడు. wants to steal the crown which God has given to దేవుడు us. వారి కోసం ఏర్పాటు చేసిన ఆ కిరీటం వారికి రాకుండా దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ Amen. ఉన్నాడు. Because Amen. we are opening doors for him. ఎందుకంటే
వానికి మనమే ద్వారములు తెరుస్తూ ఉన్నాం But when you are in the kingdom of God, దేవుని రాజ్యంలో నీవు He ఉన్నప్పుడు has no power over you. వానికి నీ మీద ఎటువంటి అధికారం లేదు. The power over you is only the power is the God, the Father God has the power over you and nothing, no other person. తండ్రి అయిన దేవునికే తప్ప మరి ఎవ్వరికి కూడా నీ మీద అధికారం లేదండి. If God allows you, ఒకవేళ దేవుడే అనుమతించినట్లయితే, God allows Satan to attack you, then it's no problem. సాతాను దాడి చేయడానికి కొన్నిసార్లు దేవుడు నీకేమైనా అనుమతించింటే జరగవచ్చేమో. అంటే You should not open the doors for him to come and attack you. కానీ నీ మీద దాడి జరుగునట్టుగా ఏ సమయంలో కూడా ద్వారం తెరవకూడదు. Hallelujah. You should not lose your anointing. నీ అభిషేకాన్ని ఏ రోజు కూడా You should కోల్పోకూడదు. not lose your crown. నీ కిరీటాన్ని You కోల్పోకూడదు. should not lose your blessing. నీ ఆశీర్వాదాన్ని You పోగొట్టుకోవద్దు. should not lose your talent. నీ తలాంతులను కోల్పోవద్దు. You should not lose your call from నీ God. పిలుపు దేవుడు ఏదైతే పిలుపు ఇచ్చాడో ఆ పిలుపు నుంచి ఎప్పటికీ తొలగిపోవద్దు. Satan's aim is the kingdom of God. సాతాను యొక్క టార్గెట్ అంతా కూడా దేవుని రాజ్యాన్ని పడగొట్టాలన్నదే. Once a man of God ఒకసారి ఒక దైవజనుడు was taken up to heaven, పరలోకానికి కొనిపోబడ్డాడు. and he was taken up to heaven and God took him to a place, ఆ దర్శనంలో దేవుడు ఒక ప్రాంతానికి ఆయన తీసుకెళ్లాడండి. and it was a very big room, చాలా పెద్ద గదిలో తీసుకెళ్లాడు దేవుడు. and it is written the trophies of Satan, అక్కడ trophy of Satan. సాతాను యొక్క బహుమతులు అని చెప్పేసి ఒక ప్రాంతంలో తీసుకెళ్లాడండి. When he went inside, ఆ లోపలికి వెళ్ళినప్పుడు he saw many crowns and అక్కడ many చాలా బహుమానాలు, బహుమతులు, కిరీటాలు దేవుడు There, right? సిద్ధపరిచిన ప్రాంతం అండి అది. gifts and everything. చాలా బహుమానాలు అక్కడ సిద్ధపరిచబడి So ఉన్నాయండి. he went to a crown, ఆ దైవజనుడు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. one crown, ఒక కిరీటం మీద and in that crown, on that crown, ఆ కిరీటం మీద ఏం it's written రాయబడిందంటే Solomon's crown. ఇది సొలొమోను కిరీటము అని మాట రాయబడిందండి. He was stunned. నిజంగా ఆశ్చర్యపోయాడు ఈయన దైవజనుడు. See, Satan has stolen the crown from Solomon. చూడండి, సొలొమోనుకు రావాల్సిన ఆ కిరీటాన్ని సాతాను దొంగిలించాడండి. Hallelujah. హల్లెలూయా. Solomon was blessed like anything. సొలొమోను దేవుని చేత ఎంతగానో ఆశీర్వదించబడిన వ్యక్తి అండి. Amen. He ఆమేన్. has so much wisdom and understanding. అంత గొప్ప జ్ఞానమును తెలివిని కలిగిన వ్యక్తి, Riches, ఐశ్వర్యం కలిగిన wealth. వాడండి, సంపదలు కలిగి ఉన్నాడు. Amen. Amen. In the meantime, అదే సమయంలో the Bible says బైబిల్ గ్రంథం అంటుంది he got 700 wives and 300 slave women. దాదాపు 700 మంది భార్యలు, అదేవిధంగా 300 మంది ఉపపత్నులను ఆయన ఉంచుకుంటూ వచ్చాడు. 1,000 members. 1000 మంది స్త్రీలను ఆయన What is పెళ్ళాడినట్లుగా. ఏంటండి ఈ పని? Hallelujah. హల్లెలూయా. Even today, ఈ రోజు to కూడా look over one family, ఒక కుటుంబాన్ని చూసుకోవాలంటేనే so much struggle, right? చూడండి ఎంతో తల ప్రాణం Parents వస్తుంది. work for anything ఆ చిన్న కుటుంబాన్ని పోషించడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. and take care of the children. పిల్లలను సరిచేయడానికి ఎంతో Then కష్టపడుతూ how much ఉంటారు. this man went for 1,000? చూడండి 1000 మంది భార్యలు, వారి పిల్లలు, ఎట్లుంటుందండి ఈయన పరిస్థితి చూడండి. Right? But ఒకసారి when these women were Gentiles, చూడండి, most of them were Gentiles. వాళ్ళలో ఎక్కువ మంది అన్య స్త్రీలను ఆయన వివాహం ఆడాడు. Amen. ఆమేన్. And he loved the many women which చాలా are not మంది from Israel. ఇజ్రాయెల్ కన్యకలు కాకుండా వేరే వారిని ప్రేమించి ఆయన ఎంతో మంది ఇతర రాజ కుటుంబాలను They have enticed him to worship the false gods. చూడండి ఏం చేశారంటే ఆ అన్య స్త్రీలందరూ కూడా వచ్చి సొలొమోనును ప్రేరేపించి బయలుకు ధూపం వేయడానికి, అదేవిధంగా అన్య దేవత ఆరాధనకు He ప్రేరేపించారు. has opened its door, ద్వారం తెరిచాడండి వారి కోసం. the ruler to come and attack him. అప్పుడు లోకాధికారి వచ్చి ఆయన మీద దాడి The చేశాడు. Bible says బైబిల్ గ్రంథం in అంటుంది, 1 Kings chapter 11 verses 9 and 10. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలండి. The Lord was angry with Solomon because his heart had turned away from the Lord, God of Israel, who had appeared to him twice. He had commanded him about this so that he would not follow other gods, but Solomon did not do what the Lord had commanded. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన వద్ద నుండి తొలగిపోయెను. God appeared him twice. 2 సార్లు దేవుడే How కనబడి good God is. ఎంత మంచి దేవుడండి ఈయన. But Bible says Solomon did not do what the Lord had ఆయన commanded. కూడా దేవుడు ఆజ్ఞాపించినది చేయకుండా ఆయన వద్ద నుండి He lost తొలగిపోయాడు. his crown. తన కిరీటాన్ని It is there పోగొట్టుకున్నాడు. in the trophy room of Satan. ఆ యొక్క సాతాను దొంగిలించిన కిరీటాలు అనే ఆ ప్రాంతంలో సొలొమోను And కిరీటం కూడా afterwards, ఉండేది. this man of God went to another place. తర్వాత మరి ఒక ప్రాంతానికి ఇంకో చోటు వెళ్ళాడండి. He saw an armor.
అక్కడ ఒక కవచం కనబడుతోంది అండి. And that armor, ఈ కవచం it's written, ఎవరిదంటే armor of Saul. సౌలు యొక్క కవచము, సౌలు రాజు యొక్క ఆ కవచం అని రాయబడింది. If you see 1 Samuel సమూయేలు మొదటి గ్రంథము chapter 13 verses 13 and 14. 13వ అధ్యాయం 13-14 వచనాలు కనుక మనం చూసినట్లయితే, Samuel said to Saul, "You have been foolish. You have not kept the command which the Lord your God gave you." It was at this time that the Lord would have permanently established your reign over Israel. But now your reign will not endure. The Lord has found a man loyal to him, and the Lord has appointed him as ruler over his people, because you have not done what the Lord commanded. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు సమూయేలు ఇట్లానెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండేను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల మరొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించేదాన్ని నువ్వు గైకొనకపోతేవి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. Chapter 15 verses 10 and 11. అదే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10-11 వచనాలండి. Chapter 15 10 and 11. సమూయేలు మొదటి Then the గ్రంథం word of 15వ the అధ్యాయం. Lord came to Samuel, "I regret that I made Saul king, for he has turned away from following me and has not carried out my instructions." So Samuel became angry and cried out to the Lord all night. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చిన, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనబోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. Amen. అందుకు సమూయేలు కోపవశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. He was rejected చూడండి, దేవుని చేత because he తృణీకరించబడ్డాడు never carried out the instruction of God. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను He గైకొనలేదండి. turned out from God. దేవుని ఆజ్ఞలు దండి తొలగిపోయాడండి He సౌలు walked రాజు. in pride. గర్వంతో నడిచాడు సౌలు. Hallelujah. హల్లెలూయా. Solomon, he సొలొమోను started కూడా worshipping other gods. అన్య దేవతలను ఆరాధించడం మొదలు This పెట్టగానే person started walking in pride. చూడండి, సౌలు కూడా గర్వంతో దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి Went నడిచాడు. to the mediums. చిల్లంగితనము చేతబడి వారు చెప్పే వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్యం చెప్పేది వారి దగ్గరికి వెళ్ళాడు. Satan attacked. ఆ విధంగా చేయడాన్ని బట్టి సాతాను సౌలును దాడి చేసి In చంపాడు. chapter 31, 31వ verses అధ్యాయం 8 to 10. 8-10 వచనాలండి. Chapter 31. The next day, when the Philistines came to strip the slain, they found Saul and his 3 sons dead on Mount Gilboa. They cut off Saul's head, stripped off his armor, and sent messengers throughout the land of the Philistines to spread the good news in the temples of the idols and among the people. And then they put his armor in the temple of Ashtoreth and hung his body on the wall of Beth-shan. సమూయేలు మొదటి గ్రంథం 8-10 వచనాలండి. మర్నాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బో పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులు కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జన్లలోను జయవర్తమానం తెలియజేయటకే ఫిలిస్తీన్ల దేశంలో 4 దిశలను పాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. Amen. Amen. See here, this man of God saw his armor in trophy house, right? చూడండి, Satan's trophy house. సాతాను దొంగిలించిన ఆ బహుమానాలు ఉన్న ప్రాంతంలో ఈ సౌలు యొక్క కవచము What అక్కడ is there in ఉందండి. the 10th verse? 10వ వచనంలో Then they put ఏమంటుందండి? his armor in the temple of Ashtoreth. సౌలు వారి ఆయుధములను అష్టారోతు గుడిలో తీసుకుపెట్టి What a sad తగిలించాడు. it is. ఎంత విచారకరమైన Anointed విషయం by అండి. God. దేవుని చేత First అభిషేకించబడిన king of వ్యక్తి, Israel. ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు అండి ఈయన. Satan has stolen it సాతాను ఆయన వద్ద నుంచి దొంగిలించాడండి. and is kept in the trophy house. ఆ విధంగా ఆయన కవచం ఆయుధాలు తీసుకుపోయి అక్కడ దొంగిలించబడిన And they ప్రాంతంలో were very ఉంచబడ్డాడు. happy. చాలా సంతోషపడ్డారండి. And they sent this to every the temples and said, "We have killed, we మేము- have overcome an anointed man." దేవుడు యెహోవా దేవుడు అభిషేకించిన ఆ రాజును చంపి అతన్ని ఓడించామని చెప్పేసి ఆయన యొక్క ఆయుధములు ఆయన శరీరాన్ని అంతా తీసుకొని వాళ్ళ దేశం అంతా కూడా What పంపించి a sad తాడించాడు. day it is. ఎంత విచారకరమైన దినం అండి ఇది. Hallelujah. హల్లెలూయా. What Jesus said, యేసు ప్రభు the ఏమంటున్నాడు? ruler has no power over ఈ me. లోకాధికారికి నా మీద ఎటువంటి అధికారము లేదు అంటూ Church, ఉన్నాడు. why we move like this? సంగమా, మరి అటువంటి పరిస్థితులు ఎందుకు దాడికి గురవుతూ Today many ఉన్నావు? servants of God, అనేక మంది దైవజనులు ఈ many రోజున believers, విశ్వాసులు కూడా they open the doors to attack Satan. సాతాను దాడి చేయలాగున వారు ద్వారములు తెరిచి వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. Amen. ఆమేన్.
You should walk in anointing. అభిషేకముతోనే నడవలసి ఉన్నది That's నీవు. why today you lose your anointing, you lose your call, you lose your crown, you lose your gifts, you lose your talents. మీరు ఆ విధంగా ద్వారం తెరడాన్ని బట్టి మీ తలాంతులను, మీ పిలుపును, మీ బహుమానములను సమస్తాన్ని కూడా మీరు కోల్పోతూ ఉన్నారు. We should live like Jesus on this యేసు earth. ప్రభు వలె ఈ భూమి మీద మనం జీవించవలసి ఉన్నది. When Jesus was on this earth, యేసు ప్రభు వారు ఈ లోకంలో the జీవించినప్పుడు hell trembled. పాతాళము ఆయనకు వణికిందండి. Amen. ఆమేన్. When God called you into His kingdom, అదే విధంగా దేవుడు కూడా నేను తన రాజ్యంలోకి పిలిచినప్పుడు He has set a time for you. నీకు ఒక సమయమును He దేవుడు has ఏర్పాటు kept చేసినాడు. a work for you. నీకంటూ ఒక పనిని దేవుడు You should be an సిద్ధపరిచాడు. overcomer here. వాటిలో నువ్వు జయశాలిగా ఉండాలని దేవుని But చిత్తమై when ఉన్నది. someone come to the church, into the kingdom, ఎవరైనా దేవుని రాజ్యంలో for some చేర్చబడినప్పుడు time they will walk in the right ways. కొద్ది కాలం బాగానే నడుస్తారండి. Afterwards, తర్వాత they move in flesh. శరీర కార్యములతో They నడుస్తారండి. open the doors for Satan. సాతానుకు ద్వారము తెరిచి శరీర కార్యాలు lose their నెరవేర్చేవారు. anointing. ఆ విధంగా చేయడాన్ని బట్టి అభిషేకాన్ని their కోల్పోతారు. gifts. వారి వరములు కోల్పోతారు. Hallelujah. హల్లెలూయా. That's why Jesus said, అందుకే యేసు ప్రభువారు అంటూ the ఉన్నారు, enemy comes to kill, steal and destroy. శత్రువు నాశనం చేయడానికి, హత్య చేయడానికి, మరి చంపడానికే వస్తాడంటూ ఉన్నాడు. Amen. Amen. Then how should you live on this earth? ఆ విధంగా వాడు వస్తూ ఉన్నప్పుడు మరి ఏ విధంగా మనం జీవించవలసి Then ఉన్నది? you can say, He has no power over me. నా మీద లోకాధికారికి అధికారం లేదు అని నువ్వు చెప్పాలి అంటే ఏ విధంగా జీవించాలి? Amen. ఆమేన్. You are being saved by 3 witnesses. ముగ్గురు సాక్షుల చేత నువ్వు రక్షించబడ్డావు. 1 John chapter 5 verses 7. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ మాట చూడవచ్చు అండి. యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ For there are అధ్యాయం 3 that testify, the spirit, the water and the blood, and these 3 are in agreement. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తము. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. Amen. ఆమేన్. The 3. ముగ్గురు ఇక్కడ సాక్షులు కనబడుతూ And ఉన్నారు. we have 3 areas in the temple of God. అదే విధంగా మన దేవుని మందిరము ప్రత్యక్ష గుడారంలో కూడా 3 భాగాలు కనబడతాయి. Courtyard, ఆవరణం ఉంటుందండి, holy place, పరిశుద్ధ స్థలం and ఉంటుంది, most holy place. అతి పరిశుద్ధ స్థలం ఉంటుందండి. the same way. అదే రీతిగా You are the temple of God. నీవు కూడా దేవుని ఆలయం, నీ You దేహం have దేవుని body, ఆలయం అంటున్నది. body మొదటిగా నీకు శరీరం soul, ఉంది, నీకు ప్రాణం ఉన్నది, and the spirit. అదే విధంగా నీకు హృదయం ఉన్నదండి, You ఆత్మ should be ఉంది. covered now. కాబట్టి నువ్వు కప్పబడి ఉండాలి. And the enemy has no power over you. ఆ విధంగా ఉన్నప్పుడు శత్రువుకు నీ మీద అధికారం ఉండదండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. All the disciples of Jesus, యేసు ప్రభు శిష్యులందరూ all కూడా, the apostles, అపొస్తలులందరూ కూడా done great things on this earth, గొప్ప కార్యములు భూమి మీద except జరిగించారండి. Judas. యూదా ఒక్కడు మాత్రమే తప్పిపోయాడండి. Once they had quarrels among themselves when Jesus was there. యేసు ప్రభు వారు జీవించి ఉన్నప్పుడే ఆ శిష్యుల మధ్య ఒక పోట్లాట వచ్చిందండి, ఒక గొడవ జరిగింది. And they were jealous. వారికి ఒకరికొకరి కోపం వచ్చింది, Selfish. స్వార్థం వచ్చింది. Amen. They said, who is going to be a greater person among us? Who is going to be leader? మనలో ఎవరు గొప్పవాడు అనే ఒక పోట్లాట వల్ల వచ్చిందండి, ఎవడు నాయకుడు అని But when చెప్పి. Jesus died and rose again, when the Holy Spirit came, కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. praise God, they walked in the power of the Holy Spirit. చూడండి, వారిలో ఇంకా ఎటువంటి గలాట కొట్లాటలు జరగలే కానీ పరిశుద్ధాత్మ శక్తితో They నడిచారండి. walked like Jesus on this యేసు earth. ప్రభు వలె నడిచారండి శిష్యులంతా కూడా. They all been martyred. వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయ్యారండి. Amen. Amen. You know what the people said when they're looking unto them? వారిని చూసినప్పుడు ప్రజలు ఏమనేవారంటే, The book of Acts says like this. అపొస్తలుల కార్యంలో ఈ మాట రాయబడి ఉంది, These people have come to here because these were made the heaven and earth upside down. ఇదిగో లోకమును తలకిందులుగా చేసిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారని యేసుప్రభు శిష్యుల గురించి That's what the ప్రజలు చెప్తూ statement. ఉన్నారు. అటువంటి మాటను, అటువంటి స్టేట్మెంట్ ప్రజలు చెప్తూ ఉన్నారండి. Hallelujah. Amen. Amen. Praise God. Praise the Lord. Then you can say, మీరు కూడా చెప్పవచ్చు, those people said, the ruler has no power over me. వాళ్ళంతా కూడా యేసుప్రభు శిష్యులందరూ కూడా ఖచ్చితంగా చెప్పారు, ఈ లోకాధికారికి మా మీద అధికారం లేదు అన్నారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Jesus was the word and he walked in the truth. యేసు ప్రభు వారు వాక్యము సత్యము చేత నడిపించబడ్డాడు. And all the apostles walked in the truth. అదే విధంగా అపొస్తలులందరూ కూడా అటువంటి సత్యములో నడిచారండి. We need to walk in the truth. మనం కూడా సత్యమును కలిసి సత్యములో నడవలసి ఉన్నది. Then the enemy has no power over ఆ us. విధంగా నడిచినట్లయితే అపవాదికి నీకు మీద ఎటువంటి అధికారం ఉండదండి. Don't
what we should do now? మరి ఏం చేయాలండి ఇటువంటి The first జీవితం one కావాలి is అంటే మొదటిగా Your body, నీ శరీరమును it's a courtyard. చూడండి, అనగా ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణమై ఉన్నదండి. Everyone can see your body. మీ శరీరం అందరికీ కనిపిస్తుంది కదండి. Praise the Lord. Praise the Amen. Lord. Amen. And you need to submit your body to God. మీ శరీరాన్ని దేవునికి లోబరచవలసి ఉన్నది. You should not sin through your body. ఈ శరీరంతో పాప కార్యములు జరిగించడానికి వీల్లేదండి. You should not open your body that Satan will attack you. సాతాను దాడి చేయలాగిన మీ శరీరాన్ని పాపానికి అప్పగించకూడదండి. The Bible says బైబిల్ గ్రంథం in అంటుంది, Romans chapter 12 verses 1. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో It చూడవచ్చు. says, therefore, brothers, by the mercies of God, I urge you to present your bodies as living sacrifice, holy and pleasing to God. This is your spiritual worship. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును శరీరం దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Amen. Amen. In Galatians 5:22 says, అదేవిధంగా గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో but the fruit చూడవచ్చు. of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such things there is no law. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. When you submit your body to God, మీ శరీరములు ప్రభువుకు మీరు the అప్పగించుకున్నప్పుడు Spirit of God takes your body ఆత్మదేవుడు నీ శరీరాన్ని తీసుకొని and that body will act as the character of the Holy Spirit on this earth. పరిశుద్ధ ఆత్మదేవుని స్వభావం అంతా కూడా ఈ శరీరం ద్వారా లోకంలో ప్రదర్శించబడుతుంది. Amen. ఆమేన్. Loving, ప్రేమను చూపిస్తావు, helping, సహాయం చేయగలుగుతావు, ఈ శరీరంతో goodness, మంచితనాన్ని చూపించగలుగుతావు, kindness. దయను చూపించగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. See, the Bible says చూడండి, బైబిల్ in గ్రంథం Romans అంటుంది, chapter 6, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము verses 17 to 19. 17 నుంచి 19 వచనాలండి. రోమా 6 But 17 thank నుంచి God 19. that although you used to be slaves of sin, you obeyed from the heart that pattern of teaching you were entrusted to. And having been liberated from sin, you became enslaved to righteousness. I am using a human analogy because of the weakness of your flesh. For just as you offered the parts of yourself as slaves to moral impurity, to greater and greater lawlessness, so now offer them as slaves to righteousness, which results in sanctification. రోమా 6:17 నుంచి 19 వచనాలు 18 వచనాలు చదవండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కనుక, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతారో దాన్ని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. Amen. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచు ఉన్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలాగూ అప్పగించిద్రో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయం నిర్బంధం లేని వారై ఉంటిరి. 19. Amen. What Paul says, once you submitted your parts of your body to do wrong things, sin, ఒకప్పుడు పాపమునకు దాసులుగా మీ అవయవములను అప్పగించి ఉంటిరి. the slaves to sin. అనగా పాపానికి బానిసలుగా మీ శరీరాలను చేసి ఉన్నారు. Now, let your body be slaves to goodness. అదే రీతిగా ఇప్పుడు నీతికి మీరు దాసులుగా మీ శరీరాన్ని మీ అవయవములను అప్పగించండి అంటూ ఉన్నాడు. So Satan has no right to touch you. ఆ విధంగా మీరు నీతికి సాధనాలుగా మీ శరీరాన్ని అప్పగించినప్పుడు సాతానికి మీ మీద ఎటువంటి అధికారం ఉండదండి. Hallelujah. హల్లెలూయా. He has no right. ఏ అధికారం వానికి నీ మీద ఉండదు అప్పుడు. Amen. ఆమేన్. You should not walk in flesh. నువ్వు శరీరంతో అప్పుడు నడిచేవాడిగా ఉండవు. Amen. ఆమేన్. This flesh, this parts of body will be doing good in this earth. చూడండి, ఈ శరీర అవయవములు నీతికి మంచికి సాధనాలుగా అప్పగించేవాడై ఉంటావు. Amen. ఆమేన్. The Bible says in Acts 10 verses 38, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో అంటుంది, Jesus was filled with the Holy Ghost. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మతో And నింపబడి he said, he went doing good to all ఆయన the people. సంచరించు అందరికీ మేలు చేయొచ్చు సంచరించెను అని వాక్యం The అంటుంది. second one is, రెండవ కార్యం you have ఏం soul. చేయాలంటే, నీకు మనసు లేదా ప్రాణం అన్నది ఉంది. You should have perfect, you should cover your soul. నీ మనసు అంతా కూడా కప్పబడి ఉండాలి అండి. You should not allow even a single thought to enter inside. నీకు లోపలికి పాపపూరితమైన చిన్న ఆలోచన కూడా లోపలికి అనుమతించకూడదు మనసులోనికి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Romans 12:2 says, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటుంది, it's wonderful verse, not అద్భుతమైన మాట అండి. be conformed to this age, but be transformed by the renewing of your mind, so that you may discern what is the good,
pleasing and perfect will of God. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందుడి అంటూ ఉన్నాడు. Romans 8:5-6. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలండి. For those who lives are according to the flesh, think about the things of the flesh. But those who are lives are according to the Spirit, about the things of the Spirit. For the mindset of the flesh is death, but the mindset of the Spirit is life and peace. శరీరానుసారులు శరీర విషయంలో మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So Paul says here, పౌలు అంటూ ఉన్నాడండి, change your మీ mindset. మనసును మార్చుకోండి అంటూ Let ఉన్నాడు. the Spirit of God lead your soul. మీ మనసు అంతా కూడా ఆత్మవశమై ఉండాలి, ఆత్మదేవుడే మీ మనసును స్వాధీనపరచుకోవాలి అంటూ ఉన్నాడు. Satan cannot touch you. ఆ విధంగా చేసినప్పుడు సాతానుకు ఎటువంటి అధికారం No నీ మీద power ఉండదు. over your నీ life. మీద నీ జీవితం మీద ఏ అధికారము శత్రువుకు ఉండదండి. Amen. ఆమేన్. 3 John 2nd verse says, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం when your అంటుంది, soul prospers, ప్రియుడా నీ మనసు వర్ధిల్లుచున్న కొలది you prosper in all the area of your life నీ and be in జీవితంలో good health. అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. Philippians 4:8 says, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటుంది, Philippians, finally brothers, whatever is true, whatever is honorable, whatever is just, whatever is pure, whatever is lovely, whatever is commendable, if there is any moral excellence and there is any praise, dwell on these things. వెతుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. మరియు మీరు నా వలన విని ఏం నేర్చుకుంటారో అంగీకరించుదురో. See, amen. ఆమేన్. Paul says, పౌలు అంటూ ఉన్నాడు, finally brother, think about this. ఆ పరలోకపు సంగతులను గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి అంటూ ఉన్నాడు. Then Satan cannot bring all the nasty things in the world into your mind. ఆ విధంగా చేసినప్పుడు లోకంలో ఉన్నటువంటి ఆ వ్యర్థమైన అవి ఏటివి కూడా నీ మనసులోకి సాతాను తీసుకురాలేడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద He లార్డ్. cannot take that world into your mind. లోకాన్ని నీ మనసులోకి తీసుకోలేవండి. ఆ విధంగా What is ఉన్నప్పుడు there in the world? లోకంలో ఏముందండి అంత? 1 John 2:16. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అంటుంది. 1 John 2:16 says, యోహాను రాసిన మొదటి the lust పత్రిక of the flesh, the lust of the eyes and the pride is one's lifestyle. It's not from the Father, but is from the world. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. Amen. See, Amen. చూడండి, he brings that into your mind. అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవన్నీ నీ మనసులోకి When తీసుకొస్తాడు. you cover that, ఎప్పుడైతే నువ్వు దాన్ని కప్పుకొని ఉంటావో, Jesus was like that. యేసు ప్రభు కూడా తను జీవించినప్పుడు ఆ విధంగా And ఉన్నాడండి. he said, the ruler has no power over me. కాబట్టి యేసు ప్రభు వారు ధైర్యంగా చెప్పారు, లోకాధికారి వచ్చినాడు, వానికి నా మీద అధికారం లేదు అని. Amen. ఆమేన్. You are covered. నువ్వు కప్పబడి ఉన్నావు దేవుని చేత. In the kingdom. దేవుని రాజ్యంలో In నాటబడి the ఉన్నావు. kingdom there is protection. దేవుని రాజ్యంలో నీకు కాపుదల ఉన్నది. The book of Revelation, ప్రకటన గ్రంథము. when the Lord is judging the world, చూడండి, లోకానికి తీర్పు తీరుస్తూ ఉండగా and he ప్రభు said one word. ఒక మాట అంటూ ఉన్నాడు When he ప్రభు. was there, when the angels were pouring the ball, చూడండి, ఆ పాత్రలు దేవదూతలు భూమి మీద when the కుమ్మరించబడిన judgment was happening, అనగా తీర్పు జరుగుతూ ఉన్నప్పుడు the Lord said, ప్రభు అంటూ ఉన్నాడు, don't touch my people who have the mark of my father's name on their foreheads. ఎవరి నొసటనైతే నా తండ్రి ముద్ర ఉంటుందో వారికి ఎటువంటి హాని చేయవద్దు అని ఆ దూతలతో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. That's why Satan has no power over your life. చూడండి, అనగా సాతానుకు నీ అది జీవితం మీద ఎటువంటి అధికారము లేదండి. The third one is మూడవ కార్యము your spirit. నీ హృదయం అండి, నీ ఆత్మ. Proverbs chapter 20 verses 27. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం అండి. A person's breath is the lamp of the Lord, searching the innermost parts. A person's spirit is the lamp of the Lord, searching the innermost parts. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. Amen. ఆమేన్. The spirit of a person is the lamp of the Lord. చూడండి, మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం అండి. When you are born again, ఏ రోజైతే తిరిగి జన్మించావో the lamp is being burned. ఆ దీపము తిరిగి వెలిగించబడింది. Lit up, right? వెలిగించబడిందండి. Hallelujah. హల్లెలూయా. That is your spirit. అనగా నీ ఆత్మ వెలిగించబడింది. Your spirit has always desire to walk with the Lord. నీ ఆత్మ ఎప్పుడు కూడా
దేవునితో నడవాలని వాంఛ కలిగి ఉంటుంది. Amen. ఆమేన్. So walk according to it. కాబట్టి ఆయననే అనుసరించి నడవలసి ఉన్నది. Praise God. In the Praise the most Lord. holy place, అతి పరిశుద్ధ స్థలంలో where మనం you can hear చూసినట్లయితే the voice of అక్కడ God. దేవుని యొక్క స్వరాన్ని ఆ యొక్క మందసం మీద When you నుంచి hear the వినగలుగుతావు. voice of God, ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని స్వరాన్ని you వినగలుగుతావు. can walk according to Him. దేవుని ప్రకారంగా నువ్వు You నడవగలుగుతావు. can walk according to His will. దేవుని చిత్తానుసారంగా You నడుస్తావు. can have the call of God. దేవుని పిలుపును Then గ్రహించగలుగుతావు. Satan has no power over your ఆ life. విధంగా ఉన్నప్పుడు సాతానుకు నీ మీద ఎటువంటి అధికారం ఉండదు. Amen. Amen. When Jesus was living, యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా many times people and all the Pharisees, Sadducees want to attack Him. పరిసయ్యులు సద్దుకాయలు అనేక సార్లు ఆయన పట్టుకొని దాడి చేసి చంపడానికి But ప్లాన్ they could not do చేశారండి. it. కానీ వాళ్ళు ఆయన మీద చెయ్యి He వేయలేకపోయారు. went to the temple and exchanged all the tables and throw away all the coins there. దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ వ్యాపారం చేస్తున్న అనేకులను, ఆ రూకలు అమ్మే వాళ్ళను, ఆ పావురాలను అమ్మే వాళ్ళను, వారిని అందరికీ కూడా వాళ్ళ బల్లలని తోసివేసి వాళ్ళందరూ బయటికి Not తరిమేశాడు. even one touched Him. అంతమంది ఉన్నా కూడా ఒక్కడు కూడా యేసుప్రభుని ఎందుకు చేస్తూ ఉన్నావని That's not ఎవడు because- అడ్డుకోలేదు. No power. ఎందుకంటే ఎవరికి కూడా ఆయన మీద అధికారం లేదు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise the Lord. Praise the Lord. So people of God, దేవుని when you ప్రజలారా, have call from God, దేవుని యొక్క పిలుపు నీకు when you have ఉన్నట్లయితే, the Spirit inside you, నీ హృదయంలో దేవుని ఆత్మ నువ్వు ఉన్నట్లయితే, Amen. When you're walking in the Spirit, ఆత్మతో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు the ruler of this world has no power over you. లోకాధికారికి నీ మీద ఎటువంటి అధికారం ఉండదండి. Amen. ఆమేన్. Only he can persecute you, that's all. ఒక హింసను మాత్రము తీసుకొస్తాడండి, అంతకంటే వాడు ఏం చేయలేడు. Amen. ఆమేన్. Paul was beaten like anything. పౌలు కూడా ఆ విధంగా హింసించబడ్డాడు, ఎన్నోసార్లు దెబ్బలు కొట్టబడ్డాడండి. Amen. ఆమేన్. Praise God. ప్రైజ్ ద లార్డ్. But none other than the ruler has no power over him. కానీ ఆ లోకాధికారికి ఏ మాత్రము అధికారం లేదండి మన మీద. Praise God. ప్రైజ్ ద To లార్డ్. touch your body, నీ శరీరాన్ని to తాకడానికి touch లేదు. your spirit, నీ హృదయాన్ని to తాకడానికి touch your soul. నీ ప్రాణమును తాకడానికి వానికి అధికారం లేదండి. Praise God. ప్రైజ్ ద Because లార్డ్. the spirit is sealed until the day of redemption. ఎందుకంటే విమోచన దినం వరకు కూడా నీ ఆత్మ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడింది కాబట్టి. Ephesians 4:30 says like ఎఫెసీయులకు this. రాసిన పత్రిక 13వ మాట అంటోంది. So people of God, దేవుని పిల్లలారా, when you are in the kingdom, మీరు దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు hallelujah, హల్లెలూయా, you have great protection. గొప్ప కాపుదల నీకు ఉన్నది. You are in the kingdom of God. దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నావు. You have been covered by His presence. ఆయన సన్నిధి చేత నువ్వు కప్పబడ్డావు. And the ruler of this world has no power over ఆ you. విధంగా నువ్వు ఉంటూ ఉండగా లోకాధికారికి నీకు మీద ఎటువంటి అధికారము లేదు. Praise God. He Praise the cannot Lord. touch you. నిన్ను ఏమాత్రము తాకలేడండి. When you వాడు. live like Jesus నువ్వు on యేసు this ప్రభు earth. వలె ఈ లోకంలో జీవించినప్పుడు ఈ కార్యం నీ జీవితంలో Practice సంభవిస్తుంది. this. దీన్ని సాధనము చేయండి. Amen. ఆమేన్. Even when you come into the kingdom, దేవుని రాజ్యంలోకి వస్తూ ఉండగా don't live the old ways of life. పాత జీవితాన్ని అదే రకంగా పెట్టుకొని బతకవద్దండి. 2 Corinthians 5:17 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 అంటుంది. those who are in Christ Jesus, all the old things have gone away and everything new. కాగా ఎవడైనా క్రీస్తునందున్నట్లు వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను అంటుంది వాక్యం. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Hallelujah. A newness. కొత్త నూతనత్వం అండి. Newness in the spirit. ఆత్మలో నూతనత్వం కలిగి Newness ఉండాలి. in the mind. నీ మనసంతా నూతనత్వం కలిగి Newness ఉండాలి. in the body. నీ శరీరము A నూతనపరచబడాలి. new person. నూతన సృష్టిగా మార్చబడాలి. Satan cannot touch a new person. ఆ విధంగా కొత్త సృష్టిగా చేయబడిన వాడు, నూతన సృష్టిగా చేయబడిన వాడి సాతాను ఏ మాత్రం Satan only attacks the old one. ఎవడైతే ఆ ప్రాచీన స్థితిలో ఉంటాడో అటువంటి వాడిని సాతాను దాడి చేయగలుగుతాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. When the Israelites came out ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు for వచ్చినప్పుడు 40 years, 40 they have సంవత్సరాలు not changed. They have not changed. వారు మార్పు చెందలేదండి. All the people came out, they died in the wilderness. అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారండి. Praise God. ప్రైజ్ ద లార్డ్. Let us not be like ఆ that. విధంగా ఉండవద్దండి. Amen. ఆమేన్. Let us be a new person on this నూతన earth. సృష్టిగా మనము We are మార్పు in the చెందాలి. New Testament ఎందుకంటే people. నూతన నిబంధనలో ఉన్నాం కాబట్టి. New Testament people. నూతన నిబంధన ప్రజలమై ఉన్నాం మనం. Our Lord Jesus is our elder brother. ఎందుకంటే యేసు ప్రభువే మనకు పెద్దన్న అయి ఉన్నాడు. And how he walked, we need to walk according to it. ఆ విధంగా ఆయన ఏ విధంగా అయితే నడిచాడో ఆ విధంగా మనం నడవలసి Ask the ఉన్నది. Holy Spirit to help you. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి. Don't even allow a single nothing into your spirit, soul and మీ body. ప్రాణ ఆత్మ శరీరాలను అపవిత్రపరిచే చిన్నది కూడా
అనుమతించవద్దు. Praise God. Praise the Lord. Hallelujah. Hallelujah. Then you can say, ఆ విధంగా నువ్వు the జీవించినట్లయితే ruler of this world has no power over ఈ me లోకాధికారికి నా మీద ఎటువంటి అధికారం లేదని నువ్వు కూడా చెప్పగలుగుతావు. because I am the kingdom of God. ఎందుకంటే నేనే I am in the kingdom. దేవుని రాజ్యంలో నేను నాటబడి ఉన్నాను కాబట్టి. Hallelujah. హల్లెలూయా. See, someone in another kingdom, means a person who is an Indian or some other nation. If he goes to another nation, if something happens to him, his nation will be very serious. చూడండి, భారతీయులు నువ్వు భారతీయ చెందినవాడు ఏదైనా వేరే దేశానికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఏమైనా జరిగిందంటే దేశం అంతా కూడా నీ తరపున పోరాడి నీకు అండగా నిలబడుతుంది. Same way, అదే రీతిగా we are the kingdom of God. We belong to heavenly kingdom. మనము పరలోక రాజ్యానికి సంబంధించిన పౌరులమై ఉన్నాము. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. We have anointing upon us. దేవుని యొక్క అభిషేకం Call upon us. పిలుపు ఉన్నది I మనకు. tell you, my brother and నా ప్రియ sister, సోదరుడు నేను చెప్తున్న మాట వినండి. don't lose your call. నీ పిలుపును ఎప్పుడు Your కూడా పోగొట్టుకోవద్దు. anointing, నీ అభిషేకాన్ని your కోల్పోవద్దు. gifts, నీ వరములను కోల్పోవద్దు. talents. నీ తలాంతులను కోల్పోవద్దు. Let not Satan take that and keep it in his trophy house. సాతాను దొంగిలించి వాని గృహంలో పెట్టుకునేటట్టు వానికి అనుమతించవద్దు. Amen. ఆమేన్. Let us capture the people who are in the prison, who are in the darkness, who are being bounded by Satan. Let them bring out. సాతాను చేత బంధించబడిన వారిని, చెరలో ఉన్న వారిని, చీకట్లో ఉన్న ప్రజలను వాళ్ళను తీసుకొని వచ్చి వెలుగులోనికి నడిపించే వారుగా ఉందాం. Let us preach gospel సువార్తను ప్రకటిద్దాం. and deliver the people. ప్రజలను విడిపించుదామండి. That is our goal. అదే మన లక్ష్యమై ఉన్నది. Amen. ఆమేన్. Praise God. Praise the And Lord. let us say to Satan, సాతానికి మాట చెప్దాం you అందరం. have no power over me, సాతానా, నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు. but we have power over the heaven, over the hell. నరకం మీద, పాతాళం మీద నాకు అధికారం ఉన్నది అని చెప్పండి. Jesus said, యేసుప్రభు అన్నారు, whatever you bind will be binded, మీరు whatever you ఏదైతే loose భూమి మీద will be loosed. బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడి, భూమి మీద వేటినైతే విప్పుతారో పరలోకంలో విప్పబడును అని గొప్ప అధికారం నీకు He said, ఇచ్చాడు. I've given you the keys ఇదిగో of death పాతాళపు and hades. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు మీకు ఇస్తూ ఉన్నాను అంటూ See that ఉన్నాడు. what a power it is. ఎంత గొప్ప శక్తి ఉన్నదో చూడండి. Amen. ఆమేన్. Praise God. Praise the You Lord. should know who you are in the kingdom of God. దేవుని రాజ్యంలో ఉన్న నీవు ఎవడో నువ్వు తెలుసుకో. You have not come into a religion, మతంలో నువ్వు నాటబడలేదండి. but you have come into the kingdom of God. రాజ్యంలో, దేవుని రాజ్యంలోకి నువ్వు వచ్చావు. Amen. ఆమేన్. Praise God. Praise the Walk Lord. like this ఈ విధంగా నడిచినట్లయితే and tell to Satan, సాతానుతో చెప్పవచ్చు, you మీరు have no power over me. నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని గట్టిగా చెప్పగలుగుతావు. Praise God. Praise the Lord. Let's all close our eyes. ముగించి అందరు కళ్ళు మూసుకొని తల్ల వంచండి. Let us worship God. దేవుని కొంచెం ఆరాధన చేద్దామండి. కళ్ళు మూసుకొని Amen. తల్లు వంచినట్లయితే. Praise the Lord. Hallelujah. We are in the kingdom of God. దేవుని రాజ్యంలో మనం నాటబడి ఉన్నాము. Thank you, Lord. Praise the Lord. Amen. Thank you, Lord. నీ సన్నిధిలోనే నే నిలచి నిన్నే ఆరాధింతును. నీ సన్నిధిలోనే నే నిలచి నిన్నే ఆరాధింతును. నా ప్రాణం నా ఆత్మా నా శరీరం నీకే. నా ప్రాణం నా ఆత్మా నా శరీరం నీకే. నీ సన్నిధిలోనే నే నిలచి నిన్నే ఆరాధింతును. నీ సన్నిధిలోనే నే నిలచి నిన్నే ఆరాధింతును.
He is our great God. ఆయనే మహోన్నతుడైన దేవుడండి. He has given us the garment of righteousness and holiness. నీతి వస్త్రములను పరిశుద్ధ వస్త్రములను మనకు ధరింపజేసి So we are in the kingdom. దేవుని రాజ్యములో మనం ఉన్నాము. Thank you, Lord. ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. We worship you. ప్రభువా మిమ్మల్ని We ఆరాధిస్తున్నాము. worship you, Lord, Jesus. we worship you, Holy Father. ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలచితివే, ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలచితివే, పరిశుద్ధమైన వస్త్రములతో నిన్ను ఆరాధింతును, పరిశుద్ధమైన వస్త్రములతో నిన్ను ఆరాధింతును, నీ సన్నిధి. చెప్పండి అందరూ, నీ సన్నిధిలోనే ప్రభు. చెప్పండి, సే నిన్నే ఆరాధింతును, నీ సన్నిధిలోనే నే నిలచి నిన్నే ఆరాధింతును. ఆయన 10,000లో అతి సుందరుడు. He is fairest of 10,000. Oh our God, amen. Let us worship him. 10,000లోన అతి సుందరుడవు, నిన్నే ఆరాధింతును, 10,000లోన అతి సుందరుడవు, నిన్నే ఆరాధింతును, నీవు తప్ప నాకు ఎవరు లేరు యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరు లేరు యేసయ్యా, నీ సన్నిధిలోనే నిలచి నిన్నే ఆరాధింతును, నీ సన్నిధిలోనే నే నిలచి నిన్నే ఆరాధింతును, నా ప్రాణం నా ఆత్మ నా శరీరం నీకే, నా ప్రాణం నా ఆత్మ నా శరీరం నీకే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
Father, I thank you this night. తండ్రి ఈ రాత్రి ఉదయకాలం కృతజ్ఞతలు చెల్లిస్తాను. Thank you for your word. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. Lord, we are going to tell to Satan. ప్రభువా, ఒకరోజు మేము సాతానుతో ఈ మాట చెప్పబోతూ ఉన్నాము. We will tell him, you have చెప్తాం no ఖచ్చితంగా. power over my life. సాతానా, నా జీవితం మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని చెబుతాం ప్రభు. Open your mouth and tell everyone. చెప్పండి. Satan, సాతానా, you have no power over my life. నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు. Oh, no power over my family. నా కుటుంబం మీద నీకు అధికారం లేదు. No power over my children. నా పిల్లల మీద నీకు అధికారం లేదని చెప్పండి No అందరూ. power over my finances. నా ఆర్థిక పరిస్థితుల మీద నీకు అధికారం లేదు. No power over my studies. నా చదువుల మీద నీకు అధికారం లేదు. No power over my health. నా ఆరోగ్యం మీద నీకు అధికారం లేదు. No power over my wealth. నా సంపద, నా ఐశ్వర్యమును నీ మీద వాటి మీద నీకు అధికారం లేదు. No power over my ministry. నా పరిచర్య మీద నీకు ఎటువంటి అధికారం లేదు. Because I am in the kingdom of God. ఎందుకంటే నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. Thank you, Lord, for this wonderful ప్రభువా, day. అద్భుతమైన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. Bless all your people. నీ ప్రజలందరినీ Give ఆశీర్వదించండి. their hearts desire. హృదయ వాంఛలు నెరవేర్చండి ప్రభువా. Bless their children. వారి పిల్లల్ని ఆశీర్వదించండి నాయన. Heal the sick body. రోగ శరీరములు ఇప్పుడే స్వస్థపరచండి ప్రభువా. Raise them from the poverty into prosperity. దరిద్రతలో నుంచి నాయన సమృద్ధిలోకి వీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. Let the broken families come together. విడిపోయిన కుటుంబాలు తిరిగి జతపడును గాక. Let there be peace in the families. కుటుంబాల్లో గొప్ప సమాధానం నిలబడును గాక. Let the children obey their parents. పిల్లలు వారి తల్లిదండ్రులకు విధేయులగుదురు గాక. Let new doors be open up. నూతన ద్వారములు వీరి కోసం తెరవబడును గాక. Let the help from God come to them. పరలోకము నుంచి సహాయం వీరికి కలుగును గాక. We bind all the spirits of darkness అంధకార శక్తుల ఆత్మలన్నిటిని బంధిస్తూ ఉన్నాం. and all the witchcraft power and black magic. చేతబడి మాంత్రిక శక్తుల ప్రభావమును వాటి బలమంతటిని బంధిస్తూ ఉన్నాను. Bless the wombs. గర్భములు దీవించండి అయ్యా. Bless the little children. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి Bless నాయనా. the youth, oh God. యవనస్తులను ఆశీర్వదించండి ప్రభువా. No virus should enter into the families. ప్రభువా, మా కుటుంబాలన్నిటికీ ఏ కరోనా వైరస్ ప్రవేశించకుండా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నా. The demon, you have no power over them ఓ to come and దయ్యమా, attack them. నీకు మా కుటుంబాల మీద మా మీద ఎటువంటి అధికారం లేదు. నీకు Cover them with thy precious blood. ప్రశస్త రక్తంతో వీరిని అందరినీ కప్పండి Take ప్రభువా. out this virus from our nation and the nations. భారతదేశం నుంచి అదే ప్రపంచ దేశాలన్నిటిలో నుంచి నాయన కరోనా వైరస్ తుడిచివేయమని No ప్రార్థిస్తూ. people should be affected, oh God. ఏ ఒక్కరు ఇంకా దాడి గుడి కాకూడదు నాయన. Who have been affected, heal them. ఎవరైతే వైరస్ దాడికి గురయ్యారో వారిని కూడా స్వస్థపరచండి అయ్యా. No death should take ఏ place. మరణం జరగడానికి వీల్లేదయ్యా. And the people who are watching and all our GSM families, let there be health in the families. ప్రభువా, గుడిసెబడి కుటుంబాలు అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ ఎవరైతే గమనిస్తున్నారో వారందరూ కూడా మంచి ఆశీర్వాదం వారి కుటుంబాల్లో ఆరోగ్యము కలుగును గాక. As we remember you, remember us. అంతేకాకుండా ప్రభువా, మీ శరీర రక్తాలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఇప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. All said amen. ఆమేన్. Amen. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Have you prepared the table? ప్రభు బలను సిద్ధపరచుకున్నారండి. Amen. ఆమేన్. It's wonderful. నిజంగా ప్రభు బలలో పాల్పొందడం అద్భుతమైన కార్యం The అండి. Lord said, ప్రభు అన్నాడు, I will bring you out. నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను, I will redeem you. మీకు విమోచననిస్తాను, I will give you freedom. మీకు స్వాతంత్రమునిస్తాను, I will be your God. నేను మీకు దేవుడనై ఉంటాను అని వాగ్దానం చేశాడు దేవుడు. So enemy will not touch. ఆ విధంగా మీరు ఉన్నప్పుడు శత్రువు మీరు తాకలేడండి. Let us for 1 second, let us check ourselves. కాబట్టి ఒక క్షణము మనల్ని మనం పరీక్షించుకుందామండి. Check ప్రభు deep into శరీరక్తాల్లో our heart, right? ఆయన శరీర రక్తాలు పాలు పొందడానికి మునుపు ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవడం వలన అంటుంది వాక్యం. లోతుగా మనల్ని మనమే పరీక్షించుకుందాం.
on the night he was betrayed, ప్రభు తను అప్పగించబడిన ఆ రాత్రి he took the bread, రొట్టెను తీసుకుని broke it, విరిచి and gave it to his తన disciples. శిష్యులకు ఇచ్చి ఆయన అన్నాడు, He said, "Remember me, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని భుజించండి. Lord Jesus. యేసు ప్రభువా, I remember your body, మీ శరీరాన్ని జ్ఞాపకం and I చేసుకోండి. receive health and your resurrection మీ power." ఆరోగ్యమును పునరుత్థానపు శక్తిని నేను పొందుకొంచున్నాను తండ్రి. Stay. ఆమేన్. After the bread, భోజనం అయిన he తర్వాత took the cup, ఆయన పాత్రను తీసుకొని gave it to his disciples, శిష్యులకు ఇచ్చి and said, ఆయన అన్నాడు, "This is my blood. ఇది నా రక్తము, I am going to shed for you. అనేకుల కోసం నేను This చిందించబోతున్న is a new నిబంధన రక్తం, agreement, నూతన నిబంధన రక్తం ఇది new అన్నాడు. covenant." ఇది నూతన నిబంధన అన్నాడు ప్రభు. Amen. ఆమేన్. So let us partake in this. కాబట్టి ఆయన రక్తాల్లో మనం Say, "Lord Jesus, యేసు ప్రభువా, cover me with thy blood. మీ రక్తంతో నన్ను కాపాడి Help me to overcome all my weaknesses." నా బలహీనతలన్నింటినీ జయించుటకు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. People of God, దేవుని పిల్లలారా, you are blessed by this word. I వాక్యం believe. చేత మీరు ఆశీర్వదించబడ్డారా? So please give your testimonies దయచేసి మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. and your prayer మీ requests ప్రార్థన అవసరతలు మాకు and your తెలియజేయండి. comments. అదేదో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. So God may bless you all this month. ఈ నెల అంతట్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును And you గాక. can say to demon, the Satan, you have no power over my life సాతానుతో మీరు and my family. నా మీద, నా కుటుంబం మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని సాతానుతో The మీరు people who are చెప్పాలి. doing business, you can say this. వ్యాపారాలు చేస్తున్న వారు, The job, ఉద్యోగాలు చేస్తున్న వారు, the people who are studying, చదువుతున్న వాళ్ళు, family members, అదేవిధంగా కుటుంబాల్లో ఉన్న ప్రతి no ఒక్కరు కూడా power. చెప్పండి, నా మీద నీ మీద ఎటువంటి అధికారం లేదు నీకు. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Take this blessing. ఈ ఆశీర్వాదాలు తీసుకుని Let's ముగిద్దామండి. all close eyes. కళ్ళు మూసుకొని తల్ల Bow down వంచండి. your head. When I say the Lord bless you, you may say Amen, మీరు right? చెప్పినప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నేను కాపాడును గాక అన్నప్పుడు ఆమేన్ అని చెప్పి Let's పొందుకోవాలండి. May the Lord bless you and keep you. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. May the Lord show his kindness and have mercy on you. యెహోవా తన సన్నిధిని నీకు ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. May the Lord watch over you and give you peace. యెహోవా తన సన్నిధి కాంతి నీకు ఉదయింపజేసి నీకు Amen. సమాధానం కలగజేయును గాక. Amen. ఆమేన్. The grace of our Lord Jesus and the love of God, the fellowship of the Holy Spirit be with you all. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకందరికీ తోడయుండును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మన దీవించును గాక. Walk in the anointing of God. దేవుడిచ్చే అభిషేకము కలిగి నడవండి. God give you great help గొప్ప సహాయం మీకు ఈ నెలలో కలుగుతుంది ప్రభు నుంచి. and no enemy will touch you. శత్రువుని నేవన్ని కూడా ముట్టలేడండి. God bless you. దేవుడు మన దీవించును గాక. Shalom. షాలోమ్.